హే ఐటీ వ్యూయర్స్, ఇవాళ మనం ఎవరితో ఉన్నాం తెలుసా? రవి వర్మ గారితో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలి, కంగ్రాచులేషన్స్ గాజీకి. అండ్ అంత మంచి మూవీ, నేషన్ని రిప్రజెంట్ చేసే మూవీ, ఒక పీరియడ్, ఒక మన ఇండియాలో ఒక టైం పీరియడ్ని రిప్రజెంట్ చేస్తూ ఒక వార్కి ముందు జరిగిన సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేసిన మూవీలో ఉండడం అబ్సల్యూట్లీ నా లక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సంకల్ప మూవీ చేయటం సీరియస్లీ బీయింగ్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. అండ్ అంత మంచి మూవీలో చాలామంది ఉన్నారు, కానీ కన్సిడర్ చేసి గుర్తుపెట్టుకొని వీళ్ళకి రోల్, వీళ్ళకి అండ్ ఇలాంటి మంచి మూవీస్ అంటే మేబీ బాహుబలి అనుకోవచ్చు, కానీ ఇది అని చాలా నిలిచిపోయే మూవీస్లో అక్కడ వెయిటేజ్ చూడరు. అవును, ఆ మూవీలో ఉండాలి, కంట్రిబ్యూట్ చేయాలి అన్నది ఉంటుంది. సో మీ దాకా ఎలా వచ్చింది ఆ రోల్? 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటేమో నేను ఆల్రెడీ పీవీపీలో క్షణం చేశాను. సో అండ్ ఈ క్యాస్టింగ్లో ఐ ఆల్సో ఇదే క్యాస్టింగ్ టీమ్తో టెర్రర్ చేశాను. అంటే సురేష్ అండ్ వంశీ గారు, దీస్ 2 guys who are in the casting team. అంటే సురేష్ ఈజ్ ఈ కో-డైరెక్టర్. ఐఎమ్ థింకింగ్ అండ్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సంకల్ప్ ఆల్సో లైక్స్ మై పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ వెన్నెలా. అదే నేను వెన్నెలా ఎన్నిసార్లు చూసిన, ఐ మీన్ హీ స్పోకెన్ వెరీ వెల్ అబౌట్ ద మూవీ అండ్ మై రోల్ ఆల్సో. సో దీస్ 3 ఫ్యాక్టర్స్ నన్ను అక్కడ తీసుకొచ్చేసాయి అనమాట. ఐ నో సురేష్ ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, రవి నెక్స్ట్ ఇలాంటి సినిమా చేస్తున్నాము అన్నాడు. అది ఎవరితో అంటే పీవీపీ. తర్వాత పీవీపీ గాట్ యాడెడ్ దేర్ టు, రైట్? సో వీ హ్యావ్ ఆల్రెడీ డన్ క్షణం. So they have seen the thirst in that movie. They really loved it. క్షణంలో ఉన్న రోలు చిన్నదైనా అంటే పవర్ హౌస్ టైప్ రోల్ అని ఆయన అంటూ ఉన్నారు యాక్చువల్లీ. సో దట్ వన్, దిస్ వన్, అండ్ somewhere Sankalp was also convinced about his experiences of Vanilla or the other movies I've done. So it was easy. It was just కాకపోతే ఆడిషన్ చేసుకున్నాం. Audition sometimes gives you the profile of that person into the character. తను ఆ క్యారెక్టర్ చేసుకున్నప్పుడు నాకు ఎలా కనిపిస్తున్నాడు అనేది కనిపిస్తుంది. సో అందుకని దే ఆడిషన్ ఫర్ అనదర్ రోల్, దే గేవ్ మీ అనదర్ రోల్. సేమ్ నేను విన్నాను, ఇంకో విషయంలో కూడా సేమ్ అలాగే జరిగింది. ఎందుకంటే అది బాగానే ఉంది, కానీ ఇది ఇంకొంచెం సూట్ అవుతుంది అనేది. యాక్చువల్లీ ఈ స్టోరీలో ఒక చిన్న గాజీ మూవీలోనే నాకున్న క్యారెక్టర్లోనే ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. ద బ్యాక్ స్టోరీ ఈజ్ ఐ హ్యావ్ అ వైఫ్, ఐ హ్యావ్ అ కిడ్, అండ్ నేను వదిలేసి వస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ ఉంటుంది అన్నమాట. అలాంటి ఎమోషనల్ టైఅప్ ఉంటుంది యాక్చువల్గా. సో ఎమోషనల్ టైఅప్ని ఒక వర్షన్ ఆఫ్ ద మూవీలో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. అయితే ఏంటంటే when the movie we wanted to pace it all around the main focus of war. So we automatically these are loose ends అయిపోతాయి. సో ఆ క్యారెక్టర్ కొన్ని ఏవైతే బ్యాక్ స్టోరీస్ ఉన్నాయో అవి ఎవరివి తీసుకురావాలి. ఇట్స్ నాట్ లైక్ we could not put a 3.5 or 4 hour movie there. We wanted to keep it really, we అంటే నేను వాడేస్తున్నాను యాజ్ ఎ టీమ్. ఐ థింక్ సంకల్ప్ ఆర్ ద హోల్ అందరూ కలిసి ఒక ప్రాపర్గా దీన్ని ఫాస్ట్ పేస్డ్, ప్రాపర్ ఎమోషన్ డ్రివెన్ ఆల్ ద టైమ్ టు కీప్ ద ఎమోషన్ కన్సిస్టెంట్. ఐ థింక్ దట్స్ ద వే దే టుక్. సో బట్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను మర్చిపోయాను. దే వాంటెడ్ టు గివ్ మీ దట్ రోల్ బికాస్ ఆఫ్ ద బ్యాక్ స్టోరీ విచ్ they felt I would fit in better. అందుకే నా ఈ పర్ఫార్మెన్సెస్లో కొద్దిగా యాడ్ అవటం, అంటే ఇంకొంచెం ఎమోషన్. అందరికంటే కొద్దిగా భయం అంటే నేను పిరికివాడిని కాదు, కానీ అట్ ద సేమ్ టైం నాకు there is an attachment to my family that is more that I have to show. That's what I did. అందరికీ అది భయం అనేది, ఎమోషన్ అనేది ఉంటుంది, కానీ కొందరు బయట పెడతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో వాళ్ళ మనస్తత్వాలు బట్టి, వాళ్ళకున్న ధైర్యాన్ని బట్టి, వాళ్ళు తీసుకునే ప్రెషర్ని బట్టి బయట పెడతారు. దాంట్లో నాది ఆ టైప్ ఆఫ్ రోల్ కాబట్టి నేను ఏదైతే నేను ఇక్కడ చూపించానో ఇదంతా బేస్డ్ ఆన్ దట్ ఫౌండేషన్. సో దట్స్ వాట్ ఐ డిడ్.
మేబీ సంకల్ప్ గారు విడిగా రిలీజ్ చేస్తే బాగుండు మీ బ్యాక్ స్టోరీస్. బ్యాక్ స్టోరీసా? యా, నిజంగానే. ఐ మీన్ Seriously. బికాస్ ఐమ్ షూర్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ క్యారెక్టర్స్ హూ హ్యావ్ బ్యాక్ స్టోరీస్ యాక్చువల్లీ. సో బట్ యా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. బట్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అది చూపించలేదు కాబట్టి వీళ్ళకి ఒక స్టోరీస్ ఉంటాయి. సో నైస్, బాగుంటుంది. అవును, బట్ ఐ థింక్ ఏమైందంటే వీ వర్ షూటింగ్ దట్ ఆల్సో, ఇట్ బికేమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో యా, but awesome experience. I cannot thank enough for being a part of it. Will I thank individually Sankalp, or will I thank Suresh or PVP or Madhi Garu or everybody? Just thanking doesn't end for being in this movie. Hi, this is Ravi Verma, and congratulations to iDream Movies for crossing 700 million views plus. So congratulations, congratulations, congratulations. Thank you.